ఆదాబ్ కథనంపై కలమెత్తిన ఎంపీ. జీహెచ్ఎంసీలో జరుగుతున్న అవినీతిపై ఆదాబ్ వరుస కథనాలు. చీఫ్ సిటీ ప్లానర్ శ్రీనివాస్ పాత్రపై వరుస ఆరోపణలు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో అధికారులపై మండిపడ్డ ఎంపీ. టౌన్ ప్లానింగ్ను నిలదీసిన ఎంపీ రఘునందన్, కార్పొరేటర్ శ్రీనివాసరెడ్డి. నిన్న మనం ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ప్రభుత్వ భూమి అని చెప్పేసి ఒక వార్తా కథనం ఏదైతే వేసామో నిన్న, దానికి స్పందనగా అటు రఘునందన్ రావు కావచ్చు, ఎంపీ రఘునందన్ రావు, అదేవిధంగా కార్పొరేటర్ శ్రీనివాసరెడ్డి గారు నిన్న జీహెచ్ఎంసీ కౌన్సిల్లో ఆ విషయం ప్రస్తావించారు. ఏదైతే ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ప్రభుత్వ భూమి అని మనం అయితే వార్త రాశామో, ఇట్లాంటి వార్తని వాళ్ళ దృష్టికి, మేయర్ దృష్టికి కావచ్చు, అటు కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అట్లనే ఎవరైతే కార్పొరేటర్లు ఉన్నారో ఇట్లాంటి అన్నీ ప్రస్తావిస్తేనే ఎటువంటి సమస్యలు, ప్రభుత్వ భూమి ఎంతమంది దీన్ని అక్రమంగా కబ్జాలు కావచ్చు, ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పడం కావచ్చు, ఆక్రమించుకోవడం కావచ్చు, ఇట్లాంటివి లేవనెత్తేనే కమిషనర్ దృష్టికి కావచ్చు, అటు మేయర్ దృష్టికి కావచ్చు, అటు ప్రభుత్వం దృష్టికి కావచ్చు వెళ్తేనే బాగుంటుంది.